హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ లావణ్య, న్యూట్రిషనిస్ట్. సో హార్మోన్స్లో ఇంపార్టెంట్ హార్మోన్ ఇన్సులిన్. సో ఇన్సులిన్ ఈ పదం అనేది చాలామంది ఫెమిలియర్గా వినుంటారు, కానీ ఇది చేసే పని ఏంటి, ఒకవేళ ఇన్సులిన్ కనుక పర్ఫెక్ట్గా రిలీజ్ అవ్వకపోతే ఏమవుతుంది అనేది ఒకసారి చూద్దాం. ఇన్సులిన్ అనే హార్మోను ప్యాంక్రియాస్ అనే గ్లాండ్ రిలీజ్ చేస్తుంది. సో మీరు ఎప్పుడైతే ఫుడ్ తీసుకుంటారో ఆ ఫుడ్లో ఉన్న గ్లూకోజ్ లెవెల్స్ బాడీలోకి వెళ్ళినప్పుడు, బ్లడ్లోకి వెళ్ళినప్పుడు దాన్ని కంట్రోల్ చేయడానికి ప్యాంక్రియాస్ ఇన్సులిన్ రిలీజ్ చేస్తుంది. సో ఎప్పుడైతే మనం ఫుడ్ తీసుకున్న తర్వాత అది లోపలికి వెళ్ళి గ్లూకోజ్గా ఫామ్ అయ్యి బాడీకి ఎనర్జీని ఇస్తుంది, అంటే సెల్స్ దాకా తీసుకువెళ్ళాక ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. సో ఎప్పుడైతే ఈ ప్యాంక్రియాస్ ఇన్సులిన్ సరిగ్గా రిలీజ్ చేయదో దాన్నే మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. సో మీరు ఫుడ్ తీసుకుంటున్నారు, ఫుడ్ తీసుకున్న తర్వాత గ్లూకోజ్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి ప్యాంక్రియాస్ సరిగ్గా ఇన్సులిన్ రిలీజ్ చేయకపోతే బ్లడ్లో ఉన్న షుగర్ లెవెల్స్ అనేది పెరిగి టైప్ 2 డయాబెటిక్కి దారితీస్తుంది. సో ఒకవేళ మీరు టైప్ 2 డయాబెటిక్లో కనుక ఉండుంటే, షుగర్ వ్యాధితో కనుక ఉండుంటే మీరు తీసుకోవాల్సిన కేర్ ఏమిటి అని అంటే, మీరు ఫుడ్లో వచ్చేసరికి హై ఫైబర్ ఫుడ్ ఉండేలాగా హోల్ గ్రెయిన్స్ కానీ, లేకపోతే ఓట్స్ అవ్వచ్చు, బ్రౌన్ రైస్ అవ్వచ్చు, లెంటిల్స్ అంటే పప్పు దినుసులతో ఉన్నవి కానీ అవ్వచ్చు, ఇలాంటివి జాగ్రత్తగా మీరు ఫుడ్ ప్లాన్ చేసుకుంటూ ఫిజికల్ యాక్టివిటీ కనుక ప్లాన్ చేసుకుంటే ఈ టైప్ 2 డయాబెటీ అనేది ఇంకా ఎక్కువ అవ్వకుండా ఉండడానికి హెల్ప్ చేస్తుంది.